హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. శ్రీదేవి కిచెన్లో ఈరోజు రెసిపీ ఏంటంటే మటన్ ఫ్రై అండి. ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే వేపుకున్న నువ్వుపప్పు అండి 1 టేబుల్ స్పూన్ అనమాట. మీరు మటన్కి తగ్గట్టు క్వాంటిటీకి తగ్గట్టు మసాలా అనేది ప్రిపేర్ చేసుకోండి. తక్కువైతే తక్కువ, ఎక్కువైతే ఎక్కువ అనమాట. అలాగే వెల్లుల్లి, అల్లం ముక్కలు అనమాట వేసుకోవాలండి. తర్వాత యాలకులు, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలండి. అదే మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, అలాగే ఒక టమాటో మరీ మెత్తగా కాకుండా కొంచెం మొరంగా అయితే మిక్సీ పట్టండి. చూసారా, ఈ విధంగా అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు 1/2 కేజీ మటన్ని శుభ్రంగా నీళ్ళతో ఒక 6-5 టైమ్స్ అయితే బాగా శుభ్రం చేసుకోవాలండి. వాటర్ అనేది లేకుండా ఇలా కన్నాలున్న జార్లోకి తీసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఈ మటన్ అంతటిని వేసేయాలన్నమాట. ఒక బౌల్లో వేసేసుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, రుచికి తగ్గ కారం వేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. అలాగే మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసి మన చేతితో బాగా కలిపితే ఏంటంటారు ఆ అనుభూతే వేరండి. చాలా బాగుంటుందన్నమాట. చూసారా, ముక్కకు పట్టే విధంగా బాగా ఆ మసాలాలన్నీ కూడా పట్టించాలన్నమాట. ఇలా పట్టిన తర్వాత మీరు అరగంట, పావుగంట అలా వదిలేన అవసరం ఏమీ లేదండి. అప్పటికప్పుడు కలిపేసుకొని మీరు కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ మటన్ ఏదైతే ఉందో కలిపి పక్కనెట్టుకున్న మటన్ అంతటిని కూడా ఇలా కుక్కర్లో వేసేసి ఒక 5 మినిట్స్ గరిటె పెట్టి కలిపి ఒక 5 నిమిషాలు అంటే మగ్గించాలండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదన్నమాట. ఇలాగ బాగా కలిపిన తర్వాత చూసారా ఏ విధంగా ఇలా ఉడుకుతుంది కదా. ఇలా ఉడికేటప్పుడు మనం మటన్కి సరిపడా వాటర్ వేసుకొని బాగా ముదరదైతే కొంచెం ఎక్కువ విజిల్స్, కొంచెం లేదైతే దానికి తగ్గ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. నేను కొంచెం తక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. మరీ ముదరది కాదు, మరీ లేతది కాదు, మీడియం సైజులో ఉందన్నమాట. ఈ మటన్ అనేది నేను ఒక 6 విజిల్స్ అయితే వేయించుకున్నానండి. ఈ కుక్కర్ పెట్టేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. నాకు చాలా అంటే చాలా భయం అనమాట. చూసారా నేను ఎలాగ ఆవిరిపోయిందో లేదో 1కి 10 సార్లు చెక్ చేసుకొని మూత అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక చూసారా ఇది కొంచెం నాకు మటన్ అనేది సాఫ్ట్గానే ఉడికిపోయిందండి. మేము ఎలా మెత్తగా తింటామో ఆ విధంగా మాకైతే ఉడికిపోయిందన్నమాట. మరీ మెత్తగా తినేవారు మరీ మెత్తగా తింటారండి. ఎవరి టేస్ట్ వారిదన్నమాట. ముక్క చూస్తే మీకు తెలియకపోవచ్చు వీడియోలో చూపిస్తే, కానీ అది సాఫ్ట్గానే కుక్ అయిపోయిందండి. అయినా మటన్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు కామెంట్ చేయండి. ఉంటారండి, తినే వాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఇప్పుడు ఇది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత విధంగా ఫ్రై చేసుకోవాలండి. దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కుక్కర్లో ముక్కలన్నీ ఒక కన్నాల జార్లోకి ఆ ముక్కలన్నీ వాటర్ లేకుండా సపరేట్ చేసేసుకోండి, నీళ్ళన్నీ పోయే విధంగా. చూసారా, మరీ ఇంత బొగ్గులాగా అయితే మార్చేసుకోకండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, టమాటా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసి పచ్చివాసన లేకుండా ఫ్రై చేసేయండి. ఫ్రై చేసిన దాంట్లో ఈ మటన్ ఏదైతే ఉందో అది వేసేసుకొని కొంచెం సేపు మగ్గించాలండి. మగ్గిన తర్వాత మిగిలిన వాటర్, అంటే మనకి ఈ మటన్ మిగిలిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మీరు కొంచెం ఒక 3 గరిటెలు అనేది వేసుకోండి. మీరు అదే వాటర్ని బిర్యానీలో కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా నార్మల్గా ఫ్రై చేసేస్తే ఇది మరీ ఎలా ఉంటుందంటే ఎండి చేపల టైప్లో వచ్చేస్తుందండి, టేస్ట్ బాగోదన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 2-3 గరిటెల మిగిలిన వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు
సిమ్లో ఉంచి బాగా కొంచెం ఒక్కసారి ఉడికిస్తే దీన్ని బాగా రోస్ట్ చేసిన మనకి ముక్క అనేది సాఫ్ట్గా కొంచెం ఫ్రై విధంగా ఉంటుందండి. వాటర్ లేకుండా నార్మల్గా మనం ఫ్రై చేసేస్తే అవి ఎలా ఉంటాయంటే కంకర్రాల టైప్లో అస్సలు బాగోవు అన్నమాట. ఎండిపోయినట్టు అయితే ఉంటాయండి. చూసారా, నీరంతా బాగా ఇంకిపోయింది. ఈ నీరంతా బాగా ఇంకిపోయినప్పుడు ధనియాలు, మటన్ మసాలా ఏదైతే ఉందో మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటని మాత్రం హై ఫ్లేమ్లో ఉంచి కరివేపాకు కూడా వేసుకొని బాగా టాస్ చేసుకుంటూ ఉంటే ఆ స్మెల్ చాలా బాగుంటుందన్నమాట. కానీ మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఉండాలండి. అప్పుడే దీని టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. మీకు వీడియోలో తెలియట్లేదు కానీ ఆ వండేటప్పుడు స్మెల్ అయితే అద్దరిపోయిందండి. కానీ వేడివేడి రైస్లో ఈ మటన్ ఫ్రై వేసుకుంటే చాలా అంటే చాలా బాగుందండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా వీడియోస్ షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. మళ్ళీ మీ ముందుకు మంచి రెసిపీతో కలుద్దాం.